హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు ఎండుచేపల కోడిగుడ్లు కర్రీ చేసుకుంటాను అన్నమాట. నాకండి. అలాగే నేను కోడిగుడ్లు ఉడకబెట్టుకుని క్లీన్ చేసుకున్నాను అన్నమాట. అలాగే ఎండుచేపలు వేడి నీళ్ళతో వాష్ చేసుకుని క్లీన్ పెట్టుకున్నానండి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట కోడిగుడ్లు. నేను ఏ కర్రీలో అయినా కోడిగుడ్లు కర్రీ చేసుకున్నా ఫ్రై చేసుకుని చేసుకుంటానండి. ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది అన్నమాట. కొంచెం పసుపు వేసుకుంటే కలర్ గమ్మునిచ్చి కలర్ అవుతుంది అన్నమాట, చేంజ్ అవుతుందండి. చూడండి, నేనైతే ఫ్రై అయితే చేసుకున్నాను. దీంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటానండి. ఇంటికాడ నుంచి వేరే వస్తుంటే ఆవిడతోటి రప్పించుకున్నాను అనమాట. ఎండు చేపలు అంటే జల్లు ఒకటే తింటానండి నేను, ఇంకేమి చేపలు తిన్ను నేను. అలాగే నేను టమాటా అయితే వేయను అనమాట అండి. చాలామంది టమాటా వేసుకుంటారు, కానీ నేను టమాటా నాకు ఎండు చేపల కర్రీలో నాకు అస్సలు ఇష్టం ఉండదు అన్నమాట. అదిగోండి, నేను చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి అన్నమాట. దాంట్లోనే ఎండు చేపలు కూడా వేసేసి ఒక 5 నిమిషాలు నూనె పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకుంటానండి. అదండి, ఎండు చేపల కర్రీ అంటే ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి. సరే, నాకు ఎండు చేపలు కోడిగుడ్లు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. అందుకే ఇంటికాడ నుంచి రప్పించుకున్నానండి. అదిగోండి, ఎండు చేపలు నూనెలో ఫ్రై అయిపోయినాయి అనమాట. అలాగే కారం వేసుకుంటున్నాను. నేను సాల్ట్ ముందే వేసుకున్నానండి. ఉల్లిపాయలు గమ్మున ఎగిపోతాయని ముందే వేసుకున్నాను అనమాట. పసుపు కూడా ముందే వేసుకున్నాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు వేయలేదన్నమాట. కారం వేసుకున్నాక అంతా పట్టేదాకా కలుపుకుంటున్నాను అన్నమాట. అలాగే నేను ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటానండి. కొంచెం వాటర్ వేస్తాను అన్నమాట. చింతపండు కొంచెం బౌల్ అయ్యాక అప్పుడు నేను చింతపండు వేస్తానండి. ఇప్పుడు కోడిగుడ్లు అయితే వేసేస్తున్నాను అన్నమాట. అదండి, ఎండు చేపల నా వీడియోస్ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు కూడా ఎండు చేపల కర్రీ ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట. నాకు పులుసుగా కాకుండా డ్రైగా అంటే చాలా ఇష్టం అండి. ఏ కర్రీ అయినా డ్రైగానే తింటాను అన్నమాట. అదిగోండి, చింతపండు కూడా వేసేస్తున్నాను అన్నమాట అండి. ఇదిగోండి, లాస్ట్కి అయితే ఇలా వచ్చిందనమాట. ఈ వాసనకే నాకు ఆకలి అవుతుంది అనమాట అండి. చాలా వాసన స్మెల్ ఇలా వస్తుంది అనమాట. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకోండి. బాయ్.